వాక్యం కొరకు ఎంత ఆహ్వానిస్తున్నా పిల్లరా, ఇంతవరకు మనం ప్రతిదినం దేవాలయంలో కూడుకొని ప్రభుని ఆరాధించాం. అనేక వాక్యాలు మనము ధ్యానం చేసుకున్నాం. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన దినముగా మనం గమనిస్తున్నాం. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువు అప్పగింపబడిన రాత్రి, ఈ యొక్క దినం అప్పగింపబడిన రాత్రిగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులతో కలిసి ఆయన భోజనం చేసిన చివరి భోజనం ఇది. ఆయన తన శిష్యులతో కలిసి చివరిసారి భోజనం చేయడానికి సిద్ధపడినటువంటిది అన్నమాట. అందుకే మనం ఈ రోజున ప్రభు రాత్రి భోజనం అని మనం పిలుస్తున్నాం. ప్రభు చివరి రాత్రి భోజనం అని దీన్ని పిలుస్తూ ఉంటారు. ఇది ఏ విధంగా ఎప్పుడు జరిగింది అనేది మనము గమనిస్తూ ఉన్నాం. పిల్లరా, పస్కా పండుగ అనేది వచ్చింది. ఆ పస్కా పండుగకు ముందుగా పులియని రొట్టెల పండుగ అనేది జరిగింది. సాధారణంగా ఈ పులియని రొట్టెల పండుగ 7 దినములు ఇది జరిపించేవారు. ఈ పులియని రొట్టెల పండుగ మొదటి దినాన్న యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు తెలియచేస్తూ ఉన్నారు, మీరు మరి ఆ మేడ గది మీద ఒక విందును ఏర్పాటు చేయండి అని. యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు ఆయన హెచ్చరిస్తూ పస్కాను భుజించుటకు మరి ఒక గదిని, ఒక మేడ గదిని సిద్ధం చేయమని యేసుక్రీస్తు ప్రభువు చెప్పినప్పుడు వారు ఇక్కడ యేసయ్యతో కలిసి భోజనం చేయడానికి ఒక మంచి స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఆ స్థలము, ఆ వ్యక్తిని కూడా యేసుక్రీస్తు ప్రభువు వారికి చెప్పారు, ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళండి, ఇలాగ ప్రభువుకి కావాల్సి ఉన్నదని చెప్పండి అక్కడ అని యేసు ప్రభువు చెప్పినప్పుడు అలాగే జరిగింది. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఇప్పుడు యేసు ప్రభువు శిష్యులు, యేసుక్రీస్తు ప్రభువు వారందరూ కలిసి ఈ విందులో పాల్గొన్నారు. ఈ విందులో పాల్గొన్నప్పుడు ఇక్కడ ఒక కొన్ని మాటలు యేసు ప్రభువు తెలియచేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ చివరి మాటలుగా, ఆ చివరి హెచ్చరికలుగా కూడా మనం ఇక్కడ గమనించగలం. అదేమిటి అని అంటే, మీలో ఒకడు నన్ను అప్పగించుచున్నాడు అనేటటువంటి మాట. అప్పటి వరకు కూడా వాళ్ళందరికీ యేసయ్యతో తిరిగినటువంటి వీళ్ళందరూ కూడా వారికి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి యేసయ్యతో తిరుగుతూ ఉండగా యేసయ్య చెప్పినటువంటి మాటలు చాలా ఉన్నాయి. ఆయన వారిని ప్రారంభం నుండి ఆయన చివరి వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు ఆయన చాలా విషయాలు చెప్పినటువంటి విషయాలు మనం గమనించగలం. ప్రియులారా, మరి వారిని దీవించి వారికి కొన్ని వరాలను కూడా ఇచ్చి వారిని మరి స్వస్థపరిచేటటువంటి వరాలను, దయ్యముల మీద అధికారములను, అలాగే వారు మరి ఇంకా సువార్తను ప్రకటించడానికి వారు ఏ విధంగా వెళ్ళాలి అన్ని విషయాలు కూడా యేసు ప్రభువు తన శిష్యులకు బోధించారు. ఆయన బోధించి మరి లోకంలో ఏం జరుగుతుందో, ఏ విధంగా ఉండాలో యేసుక్రీస్తు ప్రభువుని హెచ్చరిక చేశారు. ఆయన రాకడకు సంబంధించినటువంటి విషయాలు హెచ్చరించారు. ప్రతి విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు ఈ 3.5 సంవత్సరాల కాలంలో అన్ని విషయాలు కూడా యేసుక్రీస్తు ప్రభువు నేర్పించేశారు తన శిష్యులైనటువంటి వారికి. అయితే ప్రియులారా, ఇక్కడ ఈ మాటల్లో మాత్రం వారి హృదయాలు కలిచి వేసినటువంటి మాట. ఈ మాట వారి హృదయాలలో భరించలేని ఒక విషాదకరమైనటువంటి మాట ఏంటంటే, మీలో ఒకడు నన్ను అప్పగించుచున్నాడు. ఈ మాట నిజంగా ఈ కల్మషము లేని వారిగా చూస్తున్నాం. అక్కడ మిగిలిన వాళ్ళకి కల్మషము లేదు. మిగిలిన వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందో అన్న విషయం అనేది మిగిలిన 11 మందికి కూడా తెలియదు ఆ విషయం. కానీ ఒకే ఒక్కడు
ఈ వ్యక్తి ఈ యొక్క ఇస్కరియోతు యూదాకు మాత్రం తాను ఏం చేస్తున్నాడో తనకి తెలుసు. కానీ పిల్లరా, అక్కడ మాత్రం ఈ యోధ మాత్రం యేసుక్రీస్తు ప్రభువుతోను ఆయన శిష్యులతో కూడా ఏమీ తెలియదు అనుకొని అతడు అలాగనే కామ్గా కూర్చుని అన్నాడు. యేసయ్యతో కలిసి శిష్యులతో కలిసి భోజనం చేయడానికి కూర్చున్నాడు. ఏమీ తెలియదు అనుకుంటున్నాడు. కానీ హృదయ రహస్యములను ఎరిగిన ప్రభువు ఉన్నాడు. ఆయన నన్ను గూర్చి ఆయన సమస్తాన్ని గ్రహిస్తున్నాడు. నేనేం చేశానో సమస్తాన్ని ఆయనకి తెలిసిపోయింది అన్న విషయాన్ని అతడు ఏమాత్రం కూడా గుర్తించకుండా తాను అనుకుంటూ ఉన్నాడు, నేనే చేసింది రహస్యంగా చేసింది ఎవరికి తెలియదు అని అనుకుంటున్నాడు. పిల్లరా, మన దేవుడు ఆయన హృదయాంతరంగములను పరిశీలించేవాడు. మన హృదయములలో ఏముందో అది మన తలంపులలో ఏది పుట్టక ముందే ఆయన సమస్తాన్ని ఎరిగినటువంటి వాడు అన్నది మనం మర్చిపోకూడదు. ఒకానొక సమయంలో చెప్పుకున్నాం కదా, మరి నతానియేలు ఎక్కడున్నాడట? అతడు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని యేసుప్రభువు చెప్పారు. అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడు నేను నిన్ను ఎరిగి ఉన్నాను. తర్వాత పిల్లరా, యేసయ్యను చూడాలనే ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క జక్కయ్య కోసం అంతా ఎరిగిన వాడై ఈ జక్కయ్య కోసం వచ్చి ఆ జక్కయ్యను ఆయన పిలిచి తన ఇంటికి వెళ్ళి తన జీవితాన్ని మార్చినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు. పిల్లరా, ఆ హృదయములో ఏ తలంపును కలిగి ఉన్నామో సమస్తాన్ని ఎరిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువు అయితే ఈ వ్యక్తి అనుకుంటున్నాడు నేను చేసింది ఎవరికి తెలియదు. ఏం చేశాడు? ఇస్కరియోతు యూదా చేసినది ఏమిటి? పిల్లరా, అక్కడ తాను ధనాపేక్ష కలిగిన వాడై తను యేసుక్రీస్తు ప్రభువుని అమ్మేయాలనేటటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు చేసిన గొప్ప కార్యాలు చూశాడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూశాడు. డబ్బు సంచి ఇస్కరియోతు యూదాకి ఇచ్చారట. అంటే ఒక ట్రెజరర్ గా అతను ఉన్నాడు అనమాట. అంటే ఎంత నమ్మకమైనటువంటి వాడిగా ఉండాలో అనేది ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. మన ట్రెజరర్ గారు గుర్తొస్తున్నారు, నవ్వుకుంటున్నారు. అంటే ఎందుకంటే ఒక ఆ డబ్బు అనేది ఇక కానుకలు ఇచ్చే వాళ్ళందరూ కానుకలు ఇస్తేనట అది ఎవరికి ఇచ్చేవారు? ఈయన గారికే. ఏమండి? అయితే ఈ ఇస్కరియోతు యూదాకి ఇస్తే ఇస్కరియోతు యూదా ఒక సంచి పట్టుకుని ఉండేవాడట. కానీ ఆ సంచి సిల్లుతో ఉండేదట. చెప్పాను కదా చాలా సార్లు, ఇలాంటి దొంగలు కూడా చాలా మంది ఉన్నారు. కాగితాలేమో ప్లేట్లో వేస్తారు, కానుకలన్నీ కూడా ఆ కానుకలు చిల్లరే ఉండేవి ఒకనొక సమయంలో. ఆ కానుకలు ప్లేట్లో వేస్తే ఈ దొంగలు 4, 5 ఉంటారు లెక్క పెట్టేవాళ్ళు. ఏం చేస్తారంటే ఇక్కడ ఫ్యాన్ ఏరా అంటాడు, కూర్చొని ఫ్యాన్ ఏరా అంటే అది ఫ్యాన్ వేస్తాడు. ఈ 4 చుట్టూరు బల్ల చుట్టూరు కూర్చుంటారు కదా, ఈ ఫ్యాన్ వేయగానే కాగితాలన్నీ ఎగిరిపోతాయి. ఎగిరిపోయిన కాగితాలన్నీ ఎవరికి దోషింటాడు తీసుకొని జోబులు ఎట్టుకుంటారు. పైకి లేచేలోపు జోబుల్లోకి వెళ్ళిపోతాయి. కింద నైట్కి పైకి అలా లేచేలోపు జోబుల్లోకి ఎవరి జోబుల్లో కాడికి వెళ్ళిపోతాయి. మిగిలిందేది అంటే చిల్లరి. ఇప్పుడు ఈ చిల్లర లెక్కెట్టి మరీ బాగోదని కాస్త కూస్త కొన్ని కాగితాలు ఉంచి తిరిగి దేవునికి ఇస్తారు. చిల్లరేమో దేవునికి, కాగితాలేమో జోబుల్లోకి. అలాంటి దొంగలు చాలా మంది ఉన్నారు. పిల్లరా, ఈ దినాన్న నమ్మకమైన మన ట్రెజరర్ గారు లాంటి మన పెద్దల లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే సంఘాలు ఈ దినాన్న ఇంతవరకన్నా సాగుతున్నాయి. పిల్లరా, మరి విశాఖపట్నంలో కూడా ఎంత నమ్మకమైన వారంటే, నేను కూడా ఏదన్నా ఖర్చు పెడితే నేను బిల్లు ఇస్తేనే కానీ నాకు డబ్బులు ఇవ్వడు ఆయన. అంత గొప్ప నమ్మకమైన ట్రెజరర్ ఉన్నారు. అంటే అలాంటి నిజాయితీ కలిగిన వారు ఉంటే ఇక వాళ్ళకి సంఘానికి చాలా ఎంతో శక్తి. అయితే పిల్లరా, ఈ ఇస్కరియోతు యూదా మీద యేసుక్రీస్తు ప్రభువుకి ఆయనకి నమ్మకము ఉందా? నమ్మకము ఆయన అన్ని ఎరిగిన వాడే కదా. ఇతడు ఏం చేస్తాడో తెలియదా యేసు ప్రభువుకి? అన్ని తెలుసు.
ఇతడు డబ్బు సంచి అయినా కూడా అతనికి ఇచ్చాడు. దొంగడికి తాళాలు ఇచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు. అప్పుడు ఏం చేయాలి ఈ వ్యక్తి తన నమ్మకత్వాన్ని కనపరుచుకోవాలి. అరే, నేను ఈ బాధ్యత అంతా, ఈ ధనమంతా నా చేతికి ఇచ్చారు కాబట్టి నేను జాగ్రత్తగా పెట్టాలి, నేను జాగ్రత్తగా లెక్కలు చూపించాలి అనే విషయాన్ని పిల్లరా అతడు గ్రహించాల్సిన వాడయ్యింది. అది గ్రహించకుండా పిల్లరా దోచుకుంటూ ఉండేవాడట. అదే అలవాటైపోయింది. ఈ చిన్నదే అలవాటైపోయి ధనాపేక్ష పెరిగిపోయింది. ఆ ధనాపేక్ష పెరిగి ఏం చేస్తూ ఉన్నాడంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మేయడానికి ప్లాన్ చేస్తూ ఎవరు శత్రువులు యేసు ప్రభువారికి అని గమనిస్తున్నాడు. యేసయ్యతో తిరుగుతూ అన్ని గమనిస్తూ ఎవరు శత్రువులు గమనించి ఇప్పుడు శత్రువుల దగ్గరికి వెళ్తున్నాడు. ఎవరు ఆ శత్రువులు? ప్రధాన యాజకులు యేసు ప్రభువారికి శత్రువులు. ఎందుకు శత్రువులు అంటే ప్రియులారా, ఆయన వారిని కొట్టలేదు, ఆయన వారిని గాయపరచలేదు, వారికి హాని కలిగించలేదు. కేవలము యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం చేత గద్దిస్తూ ఉన్నారు. అందుకే ప్రియులారా, యేసు ప్రభువారు వారికి శత్రువులు అయిపోయారు. వారు యేసయ్యకి శత్రువులు కాదండి, యేసయ్యే వారికి శత్రువులయ్యారు. నేను వచ్చిన గతంలో చెప్పాను కదా, నాకు వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు ఉండరు. కానీ ఒకవేళ శత్రుత్వం పెరిగిందంటే వాక్యం ఎక్కడో గుచ్చుకొని శత్రువు అవుతారు తప్ప. అయితే గమనించండి, యేసు ప్రభువారు ప్రియులారా అతన్ని ఎంత ప్రేమించారో అంతగా వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. యేసయ్యని అమ్మేయాలని ప్లాన్ చేస్తూ శత్రువుల దగ్గరికి వెళ్ళాడు. నేను ఆయనను మీకు అప్పగిస్తాను, మీరు నాకేమిస్తారు అని అంటే అబ్బా ఎంత ఆనందం కలిగిందో. ఆ ప్రధాన యాజకులకు ఇంతవరకు టైం చూశారు. ఎలా దొరుకుతాడా, ఎక్కడ పట్టుకుందామా, ఈయన తీసుకుని వెళ్ళి సిలువ వేద్దాము, చంపేద్దాము, ఇతడు ఉండడానికి వీల్లేదు. ఈ యేసు ప్రభు అనేవాడు బ్రతికి ఉంటే మన ఉనికి అనేది పోద్ది. ఈ యేసుక్రీస్తు బ్రతికి ఉంటే మనకి నిత్యము ఆటంకాలే, మనము ఏది చేసినా ఇది కాదు అని అంటూ ఉన్నాడు. ఇలాంటి వాడు ఇక్కడ ఉండకూడదు, ఇతన్ని చంపేయాలి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనే ఒక ప్లాన్ ప్రకారంగా ఎదురు చూస్తుంటే కరెక్ట్ గా వారి దగ్గరికే వెళ్ళాడు ఈ ఇస్కరియోతు యోధ. వెళ్ళి నేను అప్పగిస్తాను కానీ మీరు నాకు ఏమిస్తారు? లేఖన ప్రకారముగా పిల్లరా మనకి బైబిల్లో చూస్తున్నాం, ఒక కుమ్మరి వాణి పొలమును కొనడానికి పిల్లరా ఈ 30 వెండి నాణెములను అతనికి ఏం చేశారట? తూచి ఇచ్చారట. 30 వెండి నాణెములను అతనికి తూచి ఇచ్చారట. అబ్బా ఎంత ఆనందమో! ఈ 30 వెండి నాణెములు ఇంతకాలము అతనికి ఒకవేళ ఆ కళ్ళ ముందు చూసి ఉండకపోవచ్చేమో. అతను ఇంతవరకు తనకు దొరికినటువంటి ధనము, ఇంతవరకు తాను దోచుకున్న దానిలో ఒకవేళ అంత గొప్ప ధనం ఎప్పుడు చూసి ఉండకపోవచ్చేమో. కానీ ఒక్కసారి 30 వెండి నాణేలు తీసుకున్నాడు, వెళ్ళాడు. పిల్లరా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారికి తెలియదు అనుకున్నాడు. కూర్చున్నాడు యేసయ్యతో పాటు, యేసు ప్రభువారి శిష్యులతో కలిసి కూర్చున్నాడు. 11 మంది ఒక ఎత్తు, ఈ ఒక్కడి ఆలోచన ఒక ఎత్తు. దేవుని బిడ్డలారా, మనల్ని గమనిస్తున్నాడు ప్రభువారు. మనం ఇక్కడున్న 100 మంది ఉండొచ్చు. ఈ 100 మందిలో మన హృదయం ఏమిటో ఒక్కొక్కరిని గమనిస్తున్నటువంటి వాడు మన దేవుడు. పిల్లరా, ఆయనను ప్రేమించేవారై ఉండాలి, ఆయనను అనుసరించేవారై ఉండాలి, ఆయన అడుగుజాడలలో జీవించే వాళ్ళమై ఉండాలి, ఆయన హృదయాన్ని ఆనందింపజేసేవారై ఉండాలి. కానీ పిల్లరా, ఆయన హృదయాన్ని గాయపరిచేవారిగా దేవుని బిడ్డలు ఉండకూడదు. ఆయనకు నచ్చని పని ఏది చేస్తామో అప్పుడే ఆయన హృదయము గాయపరచబడుతుంది. ఆయనకి ఎప్పుడైతే పిల్లల దుఃఖం కలిగిస్తామో అది మనకి ఆశీర్వాదం కాదు. ఆయన దుఃఖం కలిగించే పని ఈ యొక్క యోగా చేస్తూ ఉన్నాడు. అట్నుంచి అలా వెళ్ళిపోయినా బాగుండిపోనేమో ఆ డబ్బు తీసుకుని. కానీ ఇతడు ఏం చేస్తున్నాడంటే ఏమీ తెలియని వాడిలాగా వచ్చి, పిల్లలు అందుకే అంటారు కదా, నమ్మిన వారే మోసం చేశారని చాలా మంది సామెతలు వింటూ ఉంటాం. తిన్న ఇంటికే వాసాలు లెక్క పెట్టారు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. పిల్లరా, ఇతడు తిన్న ఇంటికి
బ్రతికే వాసాలు లెక్క పెట్టిన వాడిగా ఈ యూదాన్ని గమనిస్తున్నాం. అయితే అక్కడ మాట అనగానే మిగిలిన వారు కల్మషమైన ఎరిగిన వారు, అయ్యో ఏంటి మనలో ఒకరు అమ్మేస్తున్నామా, మనలో ఒకరు ఆయనను అమ్మేస్తున్నామా, అరే రే ఎవరు ఏంటి అని ఒకరిలో ఒకరికి ఒక 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 రకమైనటువంటి బాధ, వేదన అనేది వాళ్ళు కలుగుతుంది ప్రియులారా. అయితే ఒక మాట యేసుక్రీస్తు ప్రభువారు ఏమని ఉంటున్నారో చూడండి, నా పాత్రలో నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించేవాడు, నా పాత్రలో చెయ్యి ముంచేవాడే. పిల్లరా తర్వాత యేసయ్య చెప్తున్న మాట, మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవచ్చున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ, అతడు పుట్టి యుండ నీ ఎడల వానికి మేలు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, అక్కడ మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం అంటే లేఖనాలు యేసయ్య గురించి వ్రాసాయి ముందుగానే, ప్రవక్తలను ఆత్మతో నింపి ఏం జరగబోతుందో ముందుగానే దేవుడు ప్రవచించారు ఆయన. కానీ ఆ ప్రవచనాలు నెరవేర్పు కోసం ఇదంతా జరగాలి. కానీ అక్కడ మరి ఇదంతా జరగాలి కదా, మరి ఈ వ్యక్తి ఎందుకు శపింపబడాలి? ఆయన ప్రకారంగానే, ఆ లేఖన ప్రకారంగానే ఇదంతా జరుగుతున్నప్పుడు ఇతనికి ఎందుకు ఈ శాపం, ఇతనికి ఎందుకు ఈ యొక్క దోషము అంటే పిల్లరా, అక్కడ ఒక్క మాట క్లియర్ గా చెప్పాడు ప్రియులరా, ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుతున్నాడో లేఖనము నెరవేర్చబడుతుంది. కానీ ఆ లేఖనము ఎందుకనంటే ఎవరో ఒకరు ఉంటారు, ఆ ఎవరో ఒకరిలో ఈ వ్యక్తి మాత్రము అక్కడ అవకాశం ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించాలి, మనలో అపవాదికి అవకాశం ఎవరిస్తారో వారిని పట్టుకుంటాడండి, ఎవరిస్తారో వాడినే పట్టుకుంటాడు. ఎందుకంటే అపవాదిని గురించి రాయబడిన మాట మనం చూస్తాం, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదుమాని గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమాని వెతుకుచూ తిరుగుచున్నాడు అపవాది అయిన సాతాను. వాని ఉద్దేశం, వాని పని ఏమిటంటే వెతకడమే ఎవరు దొరుకుతారా అని. ఇప్పుడు మనం దొరకం. ఎందుకు దొరకం? మనం భక్తి కలిగి ఉంటున్నాం కాబట్టి దొరకం, విశ్వాసం కలిగి ఉంటున్నాం కాబట్టి దొరకం, మనం భయభక్తులు కలిగి ఉంటున్నాం కాబట్టి దొరకం, మనం ప్రార్థన జీవితాన్ని బట్టి ఉంటున్నాం కాబట్టి దొరకం, ఆయన వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్నాం కాబట్టి మనం దొరకం. అంటే వీటిలో ఏది లేకపోయినా ఏంటి అర్థం? మనము దొరికినట్టే. మనం ఎక్కడ అవకాశం దొరుకుతుందో చూస్తాడు అపవాది, ఎక్కడ పడిపోతామో చూస్తాడు, ఎక్కడ లొంగిపోతామో చూస్తాడు. అపవాదికి ఎక్కడ ధనమా అన్ని చూపిస్తాడు దేవుడు. ఈ యొక్క యూదాకి ఏం చూపించాడండి? ఇది చూడండి, నా ఎందుకు చూడండి దయచేసి, ఏం చూపించాడు? అపవాది చూపించిన ఆశ ఏంటి? ధనాపేక్ష చూపించాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అపవాది చూపించిన ఆశ ఏమిటి అంటే ధనము అనేటటువంటి ఆశను చూపించాడు. ఇలాంటి ఆశ ఒక్క ధనమే కాదు, అనేక రకాల ఆశలు మనకి కూడా సాతానుడు చూపిస్తూ ఉన్నప్పుడు దాని మీద మోజు వెళ్తే మనం కూడా ఏమైపోతాం? పడిపోతాం. అప్పుడు ఏమవుతాడంటే అపవాది మనలోకి వస్తాడు. ఈ విషయంలోకి పిల్లరా, ఎప్పుడైతే అతడు ఆ యొక్క ముక్కను ముంచి ఎప్పుడైతే అందులో పాల్గొన్నాడో వెంటనే అపవాది అతనిలోనికి ప్రవేశించెను. ప్రియ దేవుని బిడ్డలారా, అవకాశం ఇవ్వకూడదు. మనం అపవాదికి అవకాశం ఇవ్వద్దు. అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండాలంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండాలంటే నిత్యం ఆయన వాక్యాన్ని కలిగిన వారమై ఉండాలి. అపవాదికి చోటు లేకుండా మనం ఉండాలంటే పిల్లరా నిత్యం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా, విశ్వాస జీవితం కలిగి ఉండాలా. లేదు అనుకోండి అపవాది బ్రింగేస్తాడు, మనల్ని వచ్చేస్తాడు. వస్తే మనం మన కంట్రోల్లో ఉండం. ఇప్పుడు వాడు తనకు నచ్చినట్టుగా మనల్ని చేస్తాడు. సరే, ఈ యోధ తీసుకున్నాడు, మరలా యేసు ప్రభువారు గుట్టు బయట పెట్టేశారు, వెళ్ళిపోయాడు. అపవాది లోపుతూ వచ్చాడు, వెళ్ళిపోయాడు. కానీ
వాటితో మేడలు కట్టుకున్నాడా, నిధులు కట్టుకున్నాడా, ఏమండి బంగారాలన్నీ సంపాదించుకున్నాడా, ఈ డబ్బు కూడబెట్టుకుని ఏమైనా బతికి బాగుపడిపోయాడా? ఏం చేశాడండి? లోపల బాధపడిపోతున్నాడు, దుఃఖపడిపోతున్నాడు. అయ్యో, నేను ఇంతవరకు యేసు ప్రభుతో తిరిగాను, ఇంతవరకు ఆయనతో ఉన్నాను, కానీ అయ్యో నేను ఎంత తప్పు చేశాను. అంతా జరగాల్సింది జరిగిపోయింది. అంతా జరిగిపోయిన తర్వాత ప్రయోజనం ఏంటండి? గబగబా వెళ్ళాడు, ఇగో ఈ డబ్బు నాకు వద్దు, నేను ఆయన మీకు అప్పగించాను, ఈ డబ్బు నాకు వద్దు అని ఆ డబ్బు ఇచ్చేస్తున్నాడు. అసలు ఎవరి దగ్గరికి రావాలి? తప్పు చేస్తున్నాడు ఎవరి దగ్గరికి రావాలి? డబ్బు ఎవరి దగ్గర తీసుకున్నాడో వారి దగ్గరికి వెళ్తే ఆ తప్పు క్లియర్ అయిపోద్దా? ఆ పాపం పరిహారం అయిపోద్దా? అసలు ఎవరి నిమిత్తం చేశాడో ఆయన దగ్గరికి వెళ్ళి, ఎవరికి విరోధముగా తప్పు చేశాడో ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను చేసింది తప్పు, అయ్యా నన్ను క్షమించు అని ఒకవేళ మొరపెట్టుకుంటే ఏసై క్షమించినేమో. కానీ ఇతడు ఏసై దగ్గరికి రాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బు ఇచ్చేస్తున్నాడు. అందుకే అతని జీవితం ఏమైపోయిందంటే ఊరిపోసుకొని చచ్చిపోయాడు. మనశ్శాంతి లేక ఊరిపోసుకొని చచ్చిపోయాడు. అతని పేగులు బయటకు వచ్చింది. అంటే ఎంత భయంకరంగా చావు అంటే అది భయంకరం. అపవాదికి చోటిస్తే మన పరిస్థితి, మన జీవితం, మన కుటుంబం ఇలాంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే అపవాదికి చోటు ఇవ్వకుండా మనం దేవునికే చోటు ఇవ్వాలి, దేవుని వాక్యానికి. ఇప్పుడు అతడు వెళ్ళాడు, కానీ యేసు ప్రభువు తన శిష్యులతో ఆయన చెప్పినటువంటి మాటలు అవి హృదయాన్ని గాయపరిచాయి అందరికీ కూడా. కానీ ఒక మాట ఇక్కడ చేస్తున్నాడు, ఆయన రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై నలుగుగొట్టబడిన నా శరీరం, ఇది తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునండి, ఇది తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునండి. అంటే ఆయన ఆ రొట్టెను ఎందుకు ఇచ్చారండి అంటే ఆయన యొక్క శరీరముగా మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చారు. తర్వాత అది తీసుకున్న తర్వాత ఆయన పాత్రను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై చిందించిన నా నిబంధన రక్తం, ఇది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి. ప్రతి నెల కూడా పిల్లరా, మరి అప్పట్లో అయితే ప్రతిరోజు ప్రారంభంలో ప్రతిరోజు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి, వారానికి ఒకసారి తీసుకున్న సందర్భాలు కూడా ఆదిమ సంఘం ఉన్నది. కానీ ఇప్పుడు నెలకొక్కసారి ఎందుకంటే నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, రోజు తీసుకున్నా తప్పులేదు, వారానికి ఒకసారి తీసుకున్నా తప్పులేదు. నేను ఆశీర్వాదములు మా మీద పాట వారానికి ఒకసారి పాడమని చెప్పాను, అంటే మీకు అలవాటు అయిపోయింది కాబట్టి. కానీ ఆ పాట ఒక విలువైనటువంటి గీతం, ఆరాధనలో ముగింపు గీతం అది. కానీ ప్రతిరోజు పాడితే దానికి విలువ ఉండదు. కానీ అది వారంలో ఆఖరిని పడితే దాని విలువ వేరు, అది ఆశీర్వాదానికి సంబంధించి. అయితే ఇలాగ ఇక్కడ కూడా మనము ఈ కార్యక్రమాన్ని రోజు చేస్తే దానికి విలువ ఉండదు, అలాగే వారం చేసిన దానికి విలువ ఉండదు. అందుకే పెద్దలు నిర్ణయించింది ఏంటంటే నెలకొక్కసారి అని మన పితరులు నిర్ణయించారు. ఈ నెలకొక్కసారి ఈ బల్ల యుద్ధ పాల్గొనడం ద్వారా యేసయ్య శరీరాన్ని, యేసయ్య రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని మన జీవితంలో పశ్చాత్తాపడి మన హృదయాలు సరిచేసుకుని దేవుని ఎదుట పిల్లరా మనం జీవించాలి. మన ఆత్మీయ స్థితిని చక్కదిద్దుకోవాలి. మన ఆత్మీయ స్థితిని మనం ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి ఈ యొక్క మన క్రియ. ఎందుకంటే ఆత్మ జీవించాలి, శరీరం కాదు, ఆత్మ జీవించాలి. ఈ ఆత్మ జీవించాలంటే ఆయన శరీరమే, ఆయన రక్తమే. అందుకే ప్రభువారు అన్నారు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంటే పరలోకం వెళ్ళాక జీవిస్తాను కాదు, ఇక్కడ జీవించాలి. ఈ ఆత్మ ఇక్కడ జీవించాలంటే ఏం చేయాలి? ఆయన శరీరము తినాలి, ఆయన యొక్క రక్తం. అంటే డైరెక్ట్ గా ఆయన శరీరం, ఆయన రక్తం తీసుకున్నట్ట కాదు. ఏంటి? రొట్టెను తీసుకుంటే ఆయన శరీరం తీసుకున్నట్టే, ద్రాక్షారసం త్రాగితే ఆయన రక్తాన్ని త్రాగినట్టే. అంటే అప్పుడు ఆయన జీవం మనలోనికి వస్తుంది. అందుకే ప్రభు అన్నారు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఎందుకు? ఆ శరీరం మన పాపముల నిమిత్తమే. ఎందుకు? ఆయన రక్తం మన అపరాధముల నిమిత్తమే. ఆయన అంతగా గాయపరచబడి
మన కొరకు అర్పించాడు. అట్టి ఆ పరిశుద్ధమైన ఆ రక్తాన్ని, ఆయన శరీరాన్ని తీసుకునేటప్పుడు అది పవిత్రమైనది అన్నది మర్చిపోకూడదు. ఆయన శరీరం ఎలాంటిదండి? అది పవిత్రమైనది, పరిశుద్ధమైనది, నిష్కలంకమైనది. ఆయన రక్తం ఎలాంటిదంటే నిర్దోషమైనది, నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తం మన కొరకు అర్పించారు. అలాంటి త్యాగం చేసిన యేసయ్యకి మనం ఏమిచ్చినా ఆయన రుణాలు తీర్చుకోలేము. అందుకే కృతజ్ఞత చెల్లిస్తూ పశ్చాత్తాప హృదయముతో ఈ రొట్టెను, ఈ ద్రాక్ష రసాన్ని యేసయ్య శరీరముగా, యేసయ్య రక్తంగా మనం తీసుకోవాలి. ఈ లాస్ట్ సపర్ అంటారు దీన్ని. ఈ ఆఖరి ఈ యొక్క భోజనములో యేసు ప్రభువు చెప్పినట్టుగా అంతకుముందు భోజనం చేసినప్పుడు ఇప్పుడు ఆయన చెప్పలేదు. అందుకే ఇది ఒక ప్రత్యేకమైన, అందుకని ఆయన అప్పగింపబడిన రాత్రి అని ఈ మాటను పలుకుతుంటారు. కాబట్టి ఈ యొక్క మాటలు వాళ్ళు యేసయ్య చెప్పి, అలాగే ఈ భోజనము చేసిన తర్వాత వారు ఒలీవ కొండకు వెళ్ళారండి. ఒలీవ కొండకు వెళ్ళారు. కీర్తనలు పాడి 30వ వచనంలో 26, 30వ వచనం అంతటా వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళింది. ఆ కొండకు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అన్నది మార్కు సువార్తలో క్లియర్ గా మనము చూడగలము. లూకా సువార్తలో మనము చూడగలం. పిల్లరా, మార్కు సువార్తలో కూడా చాలా చక్కగా వివరించి రాశాడు. ఆయన ఏం చేయబోతున్నారో అన్న విషయాన్ని కూడా చాలా విషయాన్ని రాసి వచ్చారు. అయితే పిల్లరా, మనం ఇంకా గమనిస్తూ ఉన్నప్పుడు లూకా సువార్త ఒకసారి మనం చదువుకుందాం. లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు ఆయన శిష్యులు కూడా మరి ఆ యొక్క గెత్సెమని, ఆ యొక్క ఒలివ కొండకు వెళ్ళినప్పుడు ఏం జరిగిందట? వాళ్ళందరూ కలిసి అక్కడ ఉండగా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి ఆ యొక్క యోధా వచ్చాడు. ఎలా వచ్చాడంటే సైన్యముతో కలిసి వచ్చాడు. సైన్యముతో కలిసి వచ్చి ఏం చేస్తున్నాడంటే ఆయనను అప్పగిస్తున్నాడు. ఎలా అప్పగిస్తున్నాడు అంటే అతడు ముద్దు పెట్టుకొని అప్పగిస్తున్నాడు. యేసయ్యను ఆయన ఆ హింట్ ఇస్తున్నాడు అనమాట. ఒక హింట్ అనమాట. ఇది కుట్రదారులకు కొన్ని హింట్స్ ఉంటాయి. ప్రియులారా, ఈ కుట్రదారుడిగా ఉన్న ఈ వ్యక్తి ఎలా అప్పచెప్తాను అంటే, నేను ముద్దు పెట్టుకుంటానో, ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయన ఇష్టం. అసలు ఎందుకు అని అంటే, అక్కడ ఆయన శిష్యులు అందరూ కూడా యూదులు ఎలా ఉంటారంటే అందరూ ఈక్వల్ గానే కనపడతారు. ఒకరిని చూస్తే ఒకరు అందరూ అంటే ఒక అన్నదమ్ములాగానే కనిపిస్తారు. కారణం ఏంటంటే వారు గెడ్డాలు, మీసాలు ఎక్కువగా ఉంటాయి. మనలాగా వాళ్ళు ఉండరు. అందరూ కూడా ఎక్కువ శాతం గెడ్డాలతో ఉంటారు కదా. అలాగే వాళ్ళ యొక్క ఆ యొక్క రూపాలు ఎవరు ఏంటి అన్నది ఎవరు తెలుసుకోలేరు. అందుకు తెలియాలంటే ఎవరికి తెలుస్తుంది? ఓన్లీ యోధాకి మాత్రమే. అందులో ఎవరున్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ ఇస్కరియోతు యోధా ఏం చేస్తాడంటే, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో అతడే యేసుక్రీస్తు, మీరు వెళ్ళి అతన్ని బంధించండి అని చెప్తాడు. అలాగున అన్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుని ఆయన అప్పగిస్తున్నాడు. బోధు కూడా నీకు శుభమగును కాకని అక్కడ మనకి చెప్తాడు. అయితే ఇక్కడ గమనించండి, ఎప్పుడైతే ఇలాగ అప్పగించాడో ఆ సైనికులందరూ కూడా గుమ్ముగూడిపోతారు. అక్కడికి వచ్చారు, పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత అక్కడ చూస్తున్న పేదరు గారికి కోపం వస్తుంది. నా యేసు ప్రభువునే మీరు పట్టుకుంటారా? ఆల్రెడీ ఒక దుర్బుతనం కదా, మరోవైపు యేసు మీద ఉన్న ప్రేమ, కోపం ఇవన్నీ కూడా కలగలిపి ఆ కత్తి తీసుకొని, సైనికుడు కత్తి తీసుకొని సైనికుడు చెవి నరికేస్తాడు. అప్పుడు యేసు ప్రభువు కత్తి చేత పట్టిన వాడు కత్తి చేతని మరణిస్తాడు అని గద్దించి అక్కడ ఆ వ్యక్తిని కూడా బాగు చేసిన సంఘటన మనం చూస్తాం. యేసయ్య అప్పటికి కూడా అతన్ని క్షమించినటువంటి విధానాన్ని మనం గ్రహిస్తున్నాం. తన వారినే గద్దించిన స్వభావం యేసువారిది. అలాంటి ప్రేమ కలిగిన వాడు. సరే, పట్టుకున్నారు, తీసుకుని వెళ్ళారు, ఆయనను బంధించారు. ఎక్కడికి తీసుకెళ్లారో రేపటి దినాన్న మనం ధ్యానం చేసుకుందాం. ఇంతవరకు వినిన ఈ వాక్యాన్ని గ్రహించండి, ఈ వాక్యాన్ని హృదయంలో బదిలిపరచుకోండి. యేసయ్య అప్పగింపబడిన రాత్రి
రొట్టెను విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తన శిష్యులకు ఇచ్చి, ఇది నా శరీరము, ఇది నా రక్తము అన్నారు. ఇప్పుడు మనం తీసుకోబోతున్నది రొట్టె కాదు, ద్రాక్షారసం కాదు, ఆయన శరీరము, ఆయన రక్తం. కారణం మన కొరకు ఆయన చెల్లించినది. అటువంటి త్యాగమూర్తి అయిన క్రీస్తుకు వారికి కృతజ్ఞత చెల్లిస్తూ మనం బలను సమీపించుదాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థనలోకి వంచండి. యూదా వలె మనము 2 పడవల మీద కాలు వేయొద్దు. యూదా వలె మనం కూడా ఆయనను బాధపెట్టి క్రియలు మనం చేయదు. యేసయ్య హృదయాన్ని గాయపరిచే క్రియలు మనలో ఉంటే ఇప్పుడే వాటిని ఒప్పుకుందాం, విడిచిపెడదాం. యేసయ్య నీతో కలిసి ఉన్నాడు, నీతో కలిసి తిరిగాడు, నీతో కలిసి భోజనం చేశాడు, నువ్వు చేసిన కార్యాలు చూశాడు. అయ్యా, నువ్వెంతో నమ్మి ఇచ్చినటువంటి ఒక గొప్ప బాధ్యతనిచ్చావు. అయినా కానీ ప్రభా నీకే వెన్నుపోటు పొడిచాడు, నీ హృదయాన్ని గాయపరిచాడు. దేవా, నేను కూడా అలాంటి స్థితిలో ఉన్నాను, నన్ను క్షమించండి నాయనా. నేను నిన్ను నమ్ముకున్నాను, కానీ నిన్ను అనుసరించి జీవించడం లేదు. దేవా, నిన్ను నమ్ముకున్నాను, కానీ నిన్ను ఆనందింప చేయడం లేదయ్యా. దుఃఖ పెడుతున్నానయ్యా. నా క్రియల వలన, నా మనస్తత్వం వలన, నా పద్ధతుల వలన తండ్రి నా జీవితాన్ని జ్ఞాపకం చేస్తే ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలోకి వెళ్ళండి. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీభవించి సిద్ధపడండి. పరిశుద్ధులైన దేవా, వందనాలు స్తోత్రాలు. నైనా, మీరు అప్పగింపబడిన రాత్రి నైనా రొట్టెను విరిచి, ఇవో ఇది నా శరీరము, ఇది తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేస్తుందని చెప్పారు. ద్రాక్షరసమునిచ్చి, ఇది నా రక్తం, ఇది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేస్తున్నానని చెప్పారు. అయ్యా, నీ బల ఎందుకు మేము చేరుతున్నామయ్యా. తండ్రి వినదేవా, మా కోసం మీరు చేసిన త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మమ్మల్ని కడిగండి, మమ్మల్ని శుద్ధులుగా చేయండి. ఆయన మీకోసం మమ్మల్ని సాక్షిగా జీవింపచేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ వాత్సల్యతను బట్టి ఈ సమయంలో ఈ స్థలంలో చేసిన ప్రతి బిడ్డను మనం దీవించండి. ఎందరైతే రాలేకపోయినారో జ్ఞాపకం చేసుకునే వారి ప్రజలను మాట్లాడుతున్నారు తండ్రి. నా తల్లి ఇది నాకు దావసంలో పెట్టుకొని మాట్లాడిన మాట పట్టిస్తారు. ఇదిగో తండ్రి ప్రభా, ఆ స్త్రీ చేస్తున్నాను. నీ కొరకు ఏదైనా ఒక కార్యం చేయాలని గొప్ప ఉద్దేశం కలిగిన అందరికంటే ఎక్కువగా నేను ప్రేమించిన గొప్ప కార్యం చేసిందని గొప్ప ఈ వాక్యంలో మాట్లాడేవాళ్ళండి. మేము కూడా తండ్రి మాకు ఖర్చు చేసిన ఏర్పరచుకొని నేను అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా నేను ప్రేమించబెట్టండి. నేను గొప్ప మనసును తండ్రి, అలాంటి తండ్రి గొప్ప పుణ్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాను. నా తండ్రి ప్రభా, నీ మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన వాడు తండ్రి. మేము అన్నిటికంటే ప్రభా ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాయన. నీ కొరకు ఏదైనా గొప్ప కార్యం చేయడానికి ఆయన మమ్మల్ని మేము సిద్ధం చేసుకోవడానికి నీ ఆత్మ సమయం దయచేయండి. వీళ్ళ మాటలు మా హృదయంలో మంచి ఈ కృపను తండ్రి.